శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం శ్రీ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభ మరియు ముగింపు సమయము, పుష్కరాలలో పాటించవలసిన విధి విధానాలు, చేయవలసిన దానముల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేశారండి. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగగా పుష్కరుడు, ఓ దేవా, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుందని, ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులు అవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయండి. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశులలో సంచరిస్తూ ఉంటారండి. బృహస్పతి ఆయా రాశులలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తూ ఉంటారండి. బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్ధతిలో రూపొందించారండి. ప్రాణహిత నదికి గురువు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయండి. 2025వ సంవత్సరం శ్రీ సరస్వతీ నది పుష్కరాలు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ విధియ మే 14, 2025 బుధవారం రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తారండి. రాత్రి సమయంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభమవుతాయి కనుక మరుసటి రోజు అనగా మే 15, 2025 గురువారం తెల్లవారుజామున నుండే సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయండి. మే 26, 2025 సోమవారంతో సరస్వతీ నది పుష్కరాలు ముగుస్తాయండి. సరస్వతీ నది పుష్కర స్నానం ఎలా ఆచరించాలి అంటే, పుష్కర స్నానానికి నదిలో దిగే ముందు పఠించవలసిన శ్లోకం: పిప్పలాద సముత్పన్నే కృత్తే లోక భయంకరి మృత్తికాం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ. స్త్రీలు అయితే ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు మృత్తికాం అనే చోట హరిద్రాం అని చదువుకోవాలండి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ నదిలో దిగినప్పుడు రేగుపండంత మట్టి ముద్దను నదిలో వేయాలండి. స్త్రీలైతే పసుపు కుంకుమలను వేసి నదికి నమస్కరించి నదిలో దిగాలండి. ఇలా చేస్తేనే పుష్కర స్నాన ఫలితం దక్కుతుందండి. దీని వెనుక గల ఒక పురాణ గాథ ఉన్నది, అది తెలుసుకుందామండి. పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పెంచలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడండి. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ పిల్లవాడు అక్కడ ఉన్న రావి చెట్టు నీడలో సేద తీరుతూ, ఆ చెట్టు పళ్ళను తింటూ, అక్కడ దగ్గరలో ఉన్న చెరువు నీటిని తాగుతూ కాలం గడుపుతూ ఉండేవాడండి. ఆ పిల్లవాడి పరిస్థితి చూసి చెల్లించిపోయిన నారద మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్పి, ఇది నీ జీవితానికి వెలుగునిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. తరువాత పిప్పలాదుని కలిసిన నారదుడు అతను సాధించిన తపోశక్తికి అభినందించి, పిప్పలాదుడు నారద మహర్షిని తను బాల్యంలో కష్టాలు పడటానికి కారణం ఏమిటి అని అడుగగా శనిదేవుడే కారణమని చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుణ్ణి గ్రహమండలం నుండి కిందకు లాగగా బాల్య దశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. అంతలో దేవతలంతా అక్కడికి చేరుకుని పిప్పలాదుడికి నచ్చచెప్పగా శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి ప్రవేశపెడతారు. సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వారికి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరాన్ని ప్రసాదిస్తారు. తరువాత పిప్పలాదుడు ఒక యజ్ఞం చేయగా ఆ యజ్ఞగుండం నుండి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవిస్తుంది. వెంటనే ఆకలి ఆకలి అంటూ అక్కడి ఉన్న దేవతలను, మునులను తినబోగా వెంటనే పరమేశ్వరుడు కల్పించుకొని, నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అన్నారట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు ఈ నదీ శ్లోకాన్ని తప్పక పఠించిన తరువాతనే నదీ స్నానం ఆచరించాలండి. పుష్కర స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందామండి. ముందుగా ఇంటి దగ్గర స్నానం చేసిన తరువాతనే పుష్కర స్నానానికి బయలుదేరాలండి. సంకల్పపూరితమైనటువంటి పుష్కర స్నానం మాత్రమే ఆచరించాలండి. భక్తికంగా 3 మునకలు వేసినా సరిపోతుందండి.
నది దగ్గర పార్థివ శివలింగాన్ని చేసి పూజించాలండి. నదీ స్నానాలతో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతల ఆశీర్వాదాలు తీసుకోవడం శుభప్రదమండి. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణవచనమండి. శ్రాద్ధ కర్మలు వివాహమైన పురుషుడు తండ్రి మరణానంతరం మాత్రమే చేయవలసి ఉంటుందండి. స్త్రీలు జీవితాంతం సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ నదీమ తల్లికి వాయనాలు సమర్పిస్తారండి. ఇలా చేయటం వలన విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయని నమ్మకమండి. చీర, జాకెట్, పసుపు, కుంకుమ, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారండి. బ్రాహ్మణ జంటలకు మరియు ముత్తైదువులకు వాయనాలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలండి. పుష్కర సమయంలో చేయకూడని పనులేమిటో తెలుసుకుందామండి. పుష్కర సమయంలో నదీ సమీపానికి ఉన్నవారు ఎవరు వివాహ శుభకార్యాలు ఏవి జరుపుకోరండి. తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చేసుకొని వస్తారండి. పుష్కర స్నానం ఆచరించేటప్పుడు సబ్బును కానీ, షాంపూలు కానీ, ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులను కానీ అస్సలు వాడరాదండి. పుష్కర స్నానం మరియు పిండ ప్రదానం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందామండి. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం వలన 1000 గోదానాలు చేసిన ఫలితం దక్కుతుందండి. పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందండి. మధ్యాహ్న సమయంలో స్నానం చేయటం వలన వాజపేయ యాగం చేసిన ఫలితం దక్కుతుందండి. అంతేకాకుండా నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందండి. నదీ జలాలలో స్నానం ఆచరించటం వలన శారీరక రుగ్మతలు తొలగిపోతాయండి. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం సూచిస్తుందండి. ఇంతటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత ఉన్నదండి. పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదండి. పుష్కర కాలంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దానం ప్రసిద్ధి. పుష్కరాలలో మొదటి రోజు చేయవలసిన దానం భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజితదానం, అన్నదానం. రెండవ రోజు దానం చేయవలసినవి రత్నదానం, గోదానం, లవణదానం మరియు వస్త్రదానం. పుష్కరాల 3వ రోజు దానం చేయవలసినవి బెల్లం మరియు ఫలం. పుష్కరాల 4వ రోజు చేయవలసిన దానం పాలు, తేనె, నెయ్యి మరియు నూనెలను దానం చేయాలండి. పుష్కరాల 5వ రోజు చేయవలసిన దానాలు ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లను 5వ రోజు దానం చేయాలండి. పుష్కరాల 6వ రోజు చేయవలసిన దానాలు ఔషధ దానం, కర్పూరం, చందనం, కస్తూరి వంటి వాటిని 6వ రోజు దానం చేయాలండి. పుష్కరాలలో 7వ రోజు చేయవలసిన దానం గృహదానం, మంచం, కుర్చీ, పీట వంటి గృహోపకరణ వస్తువులను దానం చేయాలండి. పుష్కరాల 8వ రోజు చేయవలసిన దానాలు చందనం, కందమూలాలు, పుష్పం వంటివి 8వ రోజు దానం చేయాలండి. పుష్కరాల 9వ రోజు దానం చేయవలసినవి కంబలి, దుప్పట్లు, పిండ ప్రదానం, దాశీదానం. 10వ రోజు చేయవలసినవి శాకం అంటే కూరగాయలు, శాలిగ్రామం మరియు పుస్తకదానం. పుష్కరాల 11వ రోజు దానం చేయవలసినవి గజదానం. పుష్కరాల చివరి రోజు అయిన 12వ రోజు దానం చేయవలసినవి నువ్వులను చివరి రోజు దానం చేయాలండి. సరస్వతీ నది స్నానఘాట్లు మరియు ముఖ్యమైన దేవాలయ ప్రదేశాలు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఈ పుష్కర సమయంలో స్నానం చేయటం వలన జప, ధ్యాన, అర్చన, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షుల ఉవాచ అండి. తెలుసుకున్నాం కదా అండి 2025వ సంవత్సరంలో సరస్వతీ నది పుష్కరాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.